కోరిలేషన్ పైన మనం ఒక వీడియో లెక్చర్ చేద్దాం. సో కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనేది ప్రాబబిలిటీలో కాన్సెప్ట్. ఇది ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో వస్తుంది మనకు. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కోరిలేషన్ మీన్స్ ఫైండింగ్ రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఎలా వేరీ అవుతున్నాయి ఆ టూ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ వేరియబుల్ అనదర్ వేరియబుల్ ఎలా వేరీ అవుతుంది అనే దాన్ని మనం స్టడీ చేస్తాం బై మీన్స్ ఆఫ్ ఏ మెజర్. ఒక వాల్యూ ద్వారా మెజర్ చేస్తాం ఆ రిలేషన్. ఆ కోరిలేషన్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, కోరిలేషన్ ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేసేటువంటి కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి అనేది మనం ఈ వీడియో లెక్చర్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కోరిలేషన్. ఓకే, కోరిలేషన్ which is the very most important topic in probability. ప్రాబబిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. we will discuss about correlation. So see here, correlation means nothing. It is a relation between two or more variables. Just now I said it is a relation between two or more variables. Correlation ante simply which relates టూ ఆర్ మోర్ వేరియబుల్స్, రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసేదే కోరిలేషన్. సో టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నేను ఫాస్ట్గా వెళ్తున్నా, ప్రాబ్లమ్స్లో మనం ఎక్కువ డిస్కస్ చేద్దాం. పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటంటే ఇఫ్ టూ వేరియబుల్స్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అంటే ఒక వేరియబుల్లో ఇంక్రీజ్ ఇంకొక వేరియబుల్లో కూడా ఇంక్రీజ్ డినోట్ చేస్తే దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటాం. అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ అవ్వదు. డిమాండ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి ఒక ప్రోడక్ట్ పైన, ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిందా రేటు పెరుగుతుంది. సో దట్ ఈస్ పాజిటివ్ కోరిలేషన్ అంటాం. ఇఫ్ టూ వేరియబుల్స్ టెన్ టు మూవ్ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటాం. నెగిటివ్ కోరిలేషన్ అంటాం అంటే ప్రొడక్షన్ పెరిగిందా అక్కడ ఏమవుతుందంటే దానిపైన డిమాండ్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్లో ఉంటుంది. సో అది ప్రొడక్షన్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. దట్ ఈజ్ నెగిటివ్ కోరిలేషన్. సో జస్ట్ మనం ఒక టూ వేరియబుల్స్ గురించే మనం డిస్కస్ చేస్తే, జస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ కనుక్కుంటే దాన్ని సింపుల్ అంటాం. మోర్ దాన్ టూ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని మల్టిపుల్ కోరిలేషన్ అంటాం. మనం మామూలుగా సింపుల్ కోరిలేషన్ డిస్కస్ చేస్తాం ఇక్కడ. అలానే ఒక 3-4 వేరియబుల్స్ ఉన్నప్పుడు వాటిలో కొన్ని వేరియబుల్స్ నెగ్లెక్ట్ చేసి కొంత వేరియబుల్స్ మధ్య రిలేషన్ మాత్రమే కనుక్కుంటే దాన్ని పార్షియల్ కోరిలేషన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ కూడా చేస్తున్నాం ఇక్కడ. ప్రైజ్, డిమాండ్, ఎలిమినేటింగ్ సప్లై. సప్లై గురించి పట్టించుకోకుండా ఓన్లీ ప్రైజ్ డిమాండ్ మధ్య రిలేషన్ కనుక్కుంటే దాన్ని పార్షియల్గా కనుక్కున్నట్టు కోరిలేషన్. అలా కాకుండా స్టడీ ఆఫ్ ఆల్ ద వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ టోటల్ కోరిలేషన్. అన్ని వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేస్తే దాన్నే టోటల్ కోరిలేషన్ అంటాం. సో ఈ కోరిలేషన్ ఎలా కనుక్కుంటామంటే టూ మెథడ్స్. వన్ ఈజ్ యూజింగ్ స్కాటర్ డయాగ్రామ్స్, గ్రాఫికల్ మెథడ్, మ్యాథమెటికల్ మెథడ్. మళ్ళా గ్రాఫికల్ మెథడ్లో టూ మెథడ్స్ ఉన్నాయి, స్కాటర్ డయాగ్రామ్, గ్రాఫ్ యూజ్ చేసి. ఓకే, మళ్ళా మ్యాథమెటికల్ మెథడ్స్ ఇంపార్టెంట్, మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు క్లియర్గా. కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, ర్యాంక్ కోరిలేషన్, రెండు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు సింపుల్గా గ్రాఫికల్ మెథడ్ అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. గ్రాఫికల్ మెథడ్ అంటే మనకు క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ అంటే యూజింగ్ స్కాటర్ డయాగ్రామ్స్, అంటే ఇలా ఒక టూ లైన్స్, ఒక హారిజాంటల్ వర్టికల్ లైన్స్ మధ్య ఇలాగాని లైన్ ఉంటే, ఇలా స్ట్రైట్ లైన్ వచ్చిందంటే దాన్ని పర్ఫెక్ట్ కోరిలేషన్ అంటాం. పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటాం, అంటే ఇంక్రీజింగ్లో. ఇలా డిక్రీజ్ అవుతూ వెళ్తే పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్ అంటాం. అలా కాకుండా ఇలా ఉండింది అనుకోండి, నో కోరిలేషన్ లేదంటాం. సో దీన్ని హై డిగ్రీ పాజిటివ్ కోరిలేషన్ అంటాం. ఇది హై డిగ్రీ ఆఫ్ నెగిటివ్ కోరిలేషన్ అంటాం. ఇది కోరిలేషన్ ఉంది, నో కోరిలేషన్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ డయాగ్రామ్, నో కోరిలేషన్ అంటే ఇది. ఓకే, ఇలా స్కాటర్ డయాగ్రామ్స్తో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ద రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్. అలా కాకుండా గ్రాఫ్స్కి వస్తూ ఉంటే మనం గ్రాఫ్స్ గీస్తూ ఉంటాం. మామూలుగా ఒక సింపుల్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మధ్యలో టూ వేరియబుల్స్ని బట్టి డ్రా చేస్తే గ్రాఫ్, ఆ గ్రాఫ్ ద్వారా మనం ఈజీగా
వీ కెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్. మనం మామూలుగా ల్యాబ్స్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం. ఎక్స్పెరిమెంట్ అయినాక గ్రాఫ్ గీస్తాం ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి. ఆ గ్రాఫ్ గీసినప్పుడు మీకు ఆ రిలేషన్ తెలుస్తుంది. సో గ్రాఫికల్ మెథడ్ సింపుల్, డ్రాయింగ్ ఏ సింపుల్ గ్రాఫ్ పేపర్ పైన టూ వేరియబుల్స్కి పాయింట్స్ ప్లాట్ చేసి ఒక గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఒక కర్వ్ లాగా వస్తుంది. ఆ కర్వే మనకి ఏం చెప్తుంది అంటే రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఇది మనం ప్రాక్టికల్స్లో చేసేదే. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు మన కాన్సెప్ట్కి వచ్చినట్టు మ్యాథమెటికల్ మెథడ్స్. సో ఈ మ్యాథమెటికల్ మెథడ్స్లో మనం డయాగ్రామ్ ఏమి వేయకుండా బేసింగ్ ఆన్ వన్ సింగిల్ వాల్యూ, ఒక సింపుల్ వాల్యూని యూస్ చేసి బేసింగ్ ఆన్ ఏ వాల్యూ ఆఫ్ కోరిలేషన్ వీ కెన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వీ కెన్ డిసైడ్ ద రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ని మనం స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ని స్మాల్ ఆర్. ఈ స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కోవడానికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, కానీ మనం ఈ థర్డ్ ఫార్ములాని ఎక్కువ యూస్ చేస్తాం. సిగ్మా ఎక్స్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. ఈ ఫార్ములా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, క్యాపిటల్ వై అంటే వై మైనస్ వై బార్. ఎక్స్ బార్ వై బార్లు వచ్చి మీన్స్ అవుతాయి. సిగ్మా ఎక్స్ అంటే నేను ఇక్కడ కింద పెట్టిన కొన్ని ఫార్ములాలో సిగ్మా ఎక్స్ అని రాస్తున్నాను. సిగ్మా ఎక్స్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా వై. బట్ యాక్చువల్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. కానీ నేను ఈ ఫార్ములాస్ అన్ని పక్కన పెట్టండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ ఫార్ములాని మనం ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేస్తుంటాం. ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎక్స్, సిగ్మా వై అంటే ఎస్డి ఆఫ్ సిరీస్ ఆఫ్ వై. ఓకే. సో కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ నేను ఆర్తో డినోట్ చేస్తానని ఇప్పుడే చెప్పాను. ఈ ఆర్ వాల్యూ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ ప్రాబ్లం చేసినా కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అనుకున్నప్పుడు దట్ వాల్యూ లైస్ బిట్వీన్ -1 and 1 అని గుర్తుపెట్టుకోండి. ఆర్ కానీ 1 వచ్చిందంటే ఎగ్జాక్ట్ +1 వచ్చిందంటే అక్కడ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ ఉన్నట్టు. ఆర్ వాల్యూ మైనస్ వస్తే పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్ ఉన్నట్టు. ఆర్ 0 వస్తే దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అంటాం. ఎప్పుడైతే టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవ్వవో వాటి మధ్య కోరిలేషన్ కనుక్కుంటే మనకు 100% 0 వస్తుంది ఇండిపెండెంట్ వేరియబుల్స్కి. ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య కోరిలేషన్ ఎంత ఉంటుందంటే 0. సో ఒక ప్రాబ్లం చేద్దాం మనం, మనకు క్లారిటీ వస్తుంది కోరిలేషన్ కోఎఫిషియంట్ పైన. సో హైట్స్ వెయిట్స్ ఇచ్చారు. ఈ హైట్స్ వెయిట్స్ మధ్య కోరిలేషన్ కనుక్కోమంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూస్ చూడండి, చాలా పెద్ద వాల్యూస్ ఉన్నాయి, అవునా. నేనేమో ఈ ఫార్ములా చెప్పాను మీకు, ఈ ఫార్ములానే యూజ్ చేయమన్నా. సిగ్మా క్యాపిటల్ ఎక్స్ ఇంటూ వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. వీటిని స్క్వేర్ చేసామంటే చాలా పెద్ద నెంబర్స్ వస్తాయా, 126, 117, 113. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఎక్స్ బార్గా తీసుకుంటాం. నేను ఇంతకుముందు ఫార్ములాలో కూడా ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ తీసుకుంటాం. క్యాపిటల్ వైని వై మైనస్ వై బార్ తీసుకొని ప్రాబ్లం చేయడం వల్ల క్యాపిటల్ ఎక్స్ వెరీ సింపుల్ వాల్యూస్ అవుతాయి. చూడండి ఎంత సింపుల్గా వచ్చినాయో. క్యాపిటల్ వై కూడా చాలా చిన్న వాల్యూస్ అయిపోతాయి. అప్పుడు మనం ఆ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడం కూడా మాన్యువల్గా చేసేవచ్చు. సో ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటంటే ఎక్స్ బార్ అంటే సమ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. ఎక్స్ బార్ అంటే ఇక్కడ మనకుంది ఎక్స్ బార్ అంటే ఇది ఎలా వచ్చిందంటే ఎక్స్ వాల్యూస్ని 57 + 59 + 62 + 63 + 64 + 65 + 55 + 58 + 57 చేస్తే 540. మొత్తం వాల్యూస్ 9. 540/9 అంటే 60 వచ్చింది. వై బార్ అంటే అలానే, ఇవి వై వాల్యూస్ అనుకున్నాం, ఇవి ఎక్స్ వాల్యూస్, ఇవి వై వాల్యూస్. ఈ మొత్తం వై వాల్యూస్ని యాడ్ చేసి మనం 9తో డివైడ్ చేస్తే 120 వస్తుంది. అది క్యాపిటల్ వై బార్. ఇప్పుడు ఇవి స్మాల్ ఎక్స్, ఇక్కడ మనకి ఇచ్చిన రేటువి స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఇచ్చినటివి స్మాల్ ఎక్స్ వాల్యూస్. ఈ స్మాల్ ఎక్స్ వాల్యూస్లో ఎక్స్ బార్ సబ్ట్రాక్ట్ చేయాలి. 57లో నుంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తే -3, 59లో 60 సబ్ట్రాక్ట్ చేస్తే -9, 62లో 60 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎక్స్ బార్ అంటే 60 సబ్ట్రాక్ట్ చేస్తే అలా వాల్యూస్ అన్ని రాయాలి. వీటిని స్క్వేర్ చేయాలి. -3 స్క్వేర్ 9, -1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, ఇలా 9 వాల్యూస్ నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి రిమైనింగ్ వాల్యూస్. అలానే వైలో కూడా వై ప్రతి వాల్యూలో వై బార్ అంటే 120 సబ్ట్రాక్ట్ చేయాలి. 113 - 120 -7, 117 - 120, అలా ఈ వాల్యూస్ కనుక్కొని వీటిని స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై అంటే క్యాపిటల్ ఎక్స్ అంటే ఈ వాల్యూస్ ఇంటూ క్యాపిటల్ వై అంటే ఈ వాల్యూ. -7 ఇంటూ -3 చూడండి, వితౌట్ క్యాల్సి చేయొచ్చు. -7 ఇంటూ -3 అంటే 21. ఇలా ఈజీ అయిపోతుంది.
-3 ఇంటూ -1 అంటే +3. ఇలా టోటల్ 9 వాల్యూస్ చేసి 9 వాల్యూస్ సమ్ కనుక్కోవాలి. ఆ 9 వాల్యూస్ సమ్మే అంటే మనకి ఇక్కడ వస్తుంటుంది 9 వాల్యూస్ సమ్. అది సిగ్మా ఎక్స్ వై. మనకు సిగ్మా ఎక్స్ అవసరం లేదు, ఇది సిగ్మా ఎక్స్ సిగ్మా వై 0 అయిపోయింది. మనకు కావాల్సింది సిగ్మా ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ సిగ్మా వై స్క్వేర్ కావాలి, ఇది సిగ్మా వై స్క్వేర్ అండ్ సిగ్మా ఎక్స్ వై. ఇది ఎక్స్ ఇంటూ వై చేస్తే సిగ్మా ఎక్స్ వై బై ఫార్ములా సిగ్మా ఎక్స్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. సిగ్మా ఎక్స్ వై 216 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 102 ఇంటూ 42 చేస్తే 0.98. నేను చెప్పాను స్మాల్ ఆర్ వాల్యూ, ఈ వాల్యూ ఎప్పుడు -1కి +1కి మధ్యలోనే ఉండాలి, మైండ్లో పెట్టుకోండి. క్యాల్సీ ఒక్కోసారి రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ 1 క్రాస్ అయిపోతుంది. 1 క్రాస్ అయిందంటే మన ఆన్సర్ రాంగ్, 1 కంటే తక్కువే ఉండాలి. సో అలానే ఈ సెకండ్ సమ్ చూడండి, నేను ఇప్పుడు ఎలా చెప్పాను అంతే. ఇక్కడైతే ఈ 10 వాల్యూస్ని యాడ్ చేసి 10తో డివైడ్ చేస్తే 99 వచ్చింది, y 10 వాల్యూస్ని 10తో డివైడ్ చేస్తే 95. ఇప్పుడు నేను ఎలా చేశాను అంతే, సేమ్ ప్రొసీజర్. x మైనస్ ఎక్స్ బార్ y మైనస్, ఇంతకుముందు 9 వాల్యూస్ చేస్తాను, ఇప్పుడు 10 వాల్యూస్ ఉంది. ఓకేనా, అలానే చూడండి ఆ ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ వచ్చేసి ఇది 4th ప్రాబ్లం కొద్దిగా డిఫరెంట్. చూడండి, రైట్ ద ఫాలోయింగ్ డేటా ఇన్ 6 cities, calculate the coefficient with the following data in 6 cities, calculate the coefficient of correlation by Pearson's method అంటాం. ఇప్పుడు నేను చెప్పేది అదే, బిట్వీన్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అండ్ డెత్ రేట్. డెన్సిటీకి డెత్ రేట్కి మధ్య మనకి ఇచ్చిన వాల్యూస్ కాదు. సో మనకు వాల్యూస్ ఇచ్చిండేది. డెన్సిటీ అంటే పాపులేషన్ బై ఏరియా, డెత్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ బై పాపులేషన్. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకు డెన్సిటీ వస్తుంది, పాపులేషన్ బై ఏరియా అంటే డెన్సిటీ ఎక్స్, మనకు పాపులేషన్ బై ఏరియా. పాపులేషన్ వచ్చేసి ఇక్కడ 30,000 థౌజండ్స్లో ఉంది, ఇక్కడ 3 zeros ఉన్నట్టు ప్రతి దాంట్లో 3 zeros ఉన్నాయి. సో పాపులేషన్ బై ఏరియా అంటే 30,000 బై 150 చేస్తే మనకు వచ్చేది ఇది 200. అలానే 90,000 బై 180 చేస్తే వచ్చేది 500. 42,000 బై 60 చేస్తే వచ్చేది. ఇలా ఈ వాల్యూస్ కనుక్కున్నాం. అలానే డెత్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ బై పాపులేషన్. నెంబర్ ఆఫ్ డెత్స్ 300 ఉన్నాయి, పాపులేషన్ 30. సో మన ఫ్లెక్సిబిలిటీ కోసం 300 బై 30. 300 బై 30 అంటే 30 10 జారు కదా, 1440 బై 90 16. మనకు ఈజీ వాల్యూస్ కోసం ఇక్కడ కూడా పాపులేషన్ బై ఏరియా అంటే 30 బై 150 వేస్తే డెసిమల్స్ వస్తాయి, మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని 30,000 బై 150 వేసాం. క్యాన్సిల్ కొట్టామంటే మీకు ఇది వస్తుంది. ఓకేనా, మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటే అలా మార్చుకొని వాల్యూస్ సింపుల్గా వచ్చేటట్టు రాసుకున్నాం. ఇప్పుడు ఇవి స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఇప్పుడు ఎక్స్ బార్ అంటే 200 + 500 + 400 + 700 + 600 + 300 చేస్తే 2,700 బై 6 చేస్తే 450. వై బార్ అంటే 10 + 16 + 14 + 20 + 17 + 13 చేస్తే వచ్చేది 90. 90 బై 6 15. ఇప్పుడు ప్రతి వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఈ అన్ని వాల్యూస్లో నుంచి 450 తీసేసేయాలి. సో 200 - 450 - 250, 500 - 450 50. అలా సబ్ట్రాక్ట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ వస్తుంది. వీటిని స్క్వేర్ చేయాలి, క్యాల్సీ యూజ్ చేయాలి కంపల్సరీ. వీటిని స్క్వేర్ చేస్తే వస్తే ఇవి వస్తాయి. స్మాల్ వై ఇది. వై బార్ అంటే వైలో నుంచి ప్రతి వాల్యూ నుంచి 15, 10 - 15 -5, 16 - 15 1, 14 - 15 ఇలా సబ్ట్రాక్ట్ చేస్తే ఇవి వస్తాయి. వీటిని స్క్వేర్ చేయాలి, వై స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ని వైని, ఈ వాల్యూని ఎక్స్ని వైని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఎక్స్ వైలో ఫస్ట్ వాల్యూ -5, ఎక్స్లో ఫస్ట్ వాల్యూ వచ్చేసి -250. -250 ఇంటూ -5 అంటే 1250 వస్తుంది. సో అలా ఇది సిగ్మా ఎక్స్ వై అవుతుంది, ఇది సిగ్మా వై స్క్వేర్ అవుతుంది, ఇది సిగ్మా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఫార్ములా సిగ్మా ఎక్స్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్ చేసామంటే మనకు 0.988 వస్తుంది. ఓకేనా, ఇలా ఈజీగా కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ పియర్సన్స్ మెథడ్ అంటాం. ఇక్కడ ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం ఇచ్చినా నేను ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నాను, అది మీరు చూసుకోండి. ఈ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ఈ ఆన్సర్ రావాలి. ఈ ఫార్ములా అప్లై చేయమంటాడు, వద్దు, ఇదే ఫార్ములా అప్లై చేయండి. సిగ్మా ఎక్స్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. కానీ ఇక్కడ ఎప్పుడైతే డీవియేషన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ అంటే
వెన్ డీవియేషన్ టేకన్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్లో డీవియేషన్స్ తీసుకున్నప్పుడు ఈ రెండు ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములా అప్లై చేయమంటాడు. బట్ ఇక్కడ కూడా నేను ప్రాక్టికల్గా చూశాను, ఈ ఫార్ములానే అప్లై చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. బట్ అజ్యూమ్డ్ మీన్ ఇంపార్టెంట్. అజ్యూమ్డ్ మీన్ అంటే ఏంటంటే మీరు ఎక్స్ బార్లో వై బార్లోనో ఏదో ఒకటి డెసిమల్స్లో వస్తుంది. మనకి ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్లో అలా డెసిమల్స్ వచ్చినప్పుడు రౌండ్ ఆఫ్ చేస్తాం, అదే అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో ఎక్స్ బార్ 35.5 వచ్చింది. ఎక్స్ బార్ అంటే తెలుసు కదా, ఈ ఎక్స్ వాల్యూస్ అంతా యాడ్ చేసి అక్కడ 10 ఉన్నాయి కాబట్టి 10తో డివైడ్ చేస్తే ఇది వచ్చింది. వై బార్ ఓకే. ఇప్పుడు ఇలా పాయింట్స్లో వచ్చినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు కష్టం అవుతుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం. అందుకని దాన్ని నియరెస్ట్ దాంతో అజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం. ఇలా అజ్యూమ్డ్ మీన్ తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి అంటున్నాడు. నేను చెప్పేది ఆ ఫార్ములానే కాదు, మొత్తం కోరిలేషన్ కోఎఫిషియంట్కి ఈ ఫార్ములానే వర్కౌట్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. ఇదే సెట్ అయిపోతుంది. ఓకేనా? సో అలా మీరు ఈజీగా ట్రై చేయొచ్చు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్కి. ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విత్ ఆన్సర్స్ ఉన్నాయి. వీటిని నేను ఇప్పుడు ఎలా చెప్పానో అదే విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. ఓకే, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ నేను ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ ర్యాంక్ కోరిలేషన్ అని కూడా ఉంది. ర్యాంక్ కోరిలేషన్, రిగ్రెషన్ ఉంది. వాటిల్లో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ర్యాంక్ కోరిలేషన్ కూడా, ర్యాంక్ కోరిలేషన్ ఎలా కలుపుకోవాలో కూడా చాలా ఈజీ, కష్టమైతే ఉండదు. మనం చాలా ఈజీగా చేయొచ్చు ర్యాంక్ కోరిలేషన్ సమ్స్ కూడా. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ కోరిలేషన్ అంటే అర్థమైందా? సింపుల్, ఒకే ఒక ఫార్ములా, ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే మనం కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజీగా కనుక్కోవచ్చు. ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా మారుతుంది ర్యాంక్కి. సో అది డిస్కస్ చేద్దాం మనం నెక్స్ట్ లెక్చర్.